ప్రవేశశీలత సో పర్మియబిలిటీ ప్రవేశశీలత. సో ఇది సైడ్ హెడ్డింగ్ ఇక్కడ. మరి ఇక్కడ ప్రవేశశీలత అంటే ఏంటిదంటే ఇక్కడ ఒక యానకము, మనం ఒక యానకం తీసుకుంటున్నాం. యానకం అంటే ఇక్కడ ఒక మీడియం అన్నట్లు. యానకం అంటే ఏమంటున్నాం? మీడియం. చూడండి ఇక్కడ ఒక యానకము తన గుండా ఏం చేస్తుందంటే అయస్కాంత బలరేఖలను ప్రయాణింప చేసుకుంటుంది. వేటిని ప్రయాణింప చేసుకుంటుంది? అయస్కాంత బలరేఖలను. అంటే ఒక యానకము తన గుండా అయస్కాంత బలరేఖలను ప్రయాణింప చేసుకుంటే ఆ యానకం యొక్క స్వభావాన్ని ఏమంటారంటే ప్రవేశశీలత అంటారు. అది దాని డెఫినేషన్ అన్నారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి. ఇప్పుడు బయట రోడ్డు ఉంది కదా, రోడ్డు పైన ఏం ప్రయాణిస్తున్నాయంటే వాహనాలు ప్రయాణిస్తున్నాయి. అంటే రోడ్డు ఏం చేస్తుందంటే తన గుండా వాహనాలన్నింటినీ ప్రయాణింప చేసుకుంటుంది. రోడ్డు వాహనాలన్నింటినీ ప్రయాణింప చేసుకుంటుంది కాబట్టి రోడ్డు యొక్క స్వభావాన్ని ఏమంటారంటే ప్రవేశశీలత అంటారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రోడ్డు ప్లేస్లో యానకం అని మెన్షన్ చేయాలి, వాహనాల ప్లేస్లో అయస్కాంత బలరేఖలను మెన్షన్ చేయాలి. అంటే యానకము తన గుండా అయస్కాంత బలరేఖలను ప్రయాణింప చేసుకుంటే ఆ యానకం యొక్క స్వభావాన్ని ఏమంటారంటే ప్రవేశశీలత అంటారు. సో అది ప్రవేశశీలత యొక్క డెఫినేషన్ అన్నట్లు. మరి ఇక్కడ ప్రవేశశీలతలో యానకం ఉన్నప్పుడు ప్రవేశశీలత, యానకం లేనప్పుడు ప్రవేశశీలత. మనకు యానకం ఉన్నప్పుడు అని మెన్షన్ చేస్తున్నాం. యానకము ఉన్నప్పుడు ప్రవేశశీలత అంటే పర్మిబిలిటీ ఆఫ్ మీడియం అంటాం. ఇక్కడ పర్మిబిలిటీ ఆఫ్ మీడియం యానకం ఉన్నప్పుడు. యానకం ఉన్నప్పుడు ప్రవేశశీలతను మ్యూ చే సూచిస్తారు. దీన్ని మ్యూ అనే పేరుతో పిలుస్తారు. చూడండి మ్యూ అంటారు దీన్ని. యానకం ఉన్నప్పుడు ప్రవేశశీలతను మ్యూ చే సూచిస్తారు. ఒకవేళ యానకం లేదు అనుకోండి, యానకం లేనప్పుడు అనుకోండి. యానకం లేనప్పుడు అంటాం. యానకం లేదు అంటే దాని అర్థం ఏంటంటే శూన్యము అన్నట్లు దాని మీనింగ్. యానకం లేదు అంటే శూన్యం. యానకం లేనప్పుడు ప్రవేశశీలత లేదా శూన్యం యొక్క ప్రవేశశీలత. ఇంకా యానకం ఏది లేదు అంటే దాని అర్థం ఏమన్నట్లు అక్కడ శూన్యం ఉన్నట్లే కదా. అందుకోసమే యానకం లేనప్పుడు ప్రవేశశీలత అన్న శూన్యం యొక్క ప్రవేశశీలత అన్న ఒకటే. సో యానకం లేనప్పుడు ప్రవేశశీలతను లేదా శూన్యం యొక్క ప్రవేశశీలతను దేంతో సూచిస్తారంటే మ్యూ నాట్, మ్యూ జీరో వచ్చి సూచిస్తారు అంటున్నాం. మ్యూ అంటే నేను యానకం ఉన్నప్పుడు ప్రవేశశీలత, మ్యూ నాట్ అంటే నేను యానకం లేనప్పుడు ప్రవేశశీలత అంటున్నాం. మ్యూ నాట్ అనొచ్చు, దాన్ని మ్యూ జీరో అనే పేరుతో కూడా పిలవచ్చు. దీన్నే మనం శూన్యం యొక్క ప్రవేశశీలత అనే పేరుతో కూడా పిలుస్తున్నాం అన్నట్లు. అయితే మరి దీనికి ఒక వాల్యూ ఉంది, ఒక విలువ ఉంది. మ్యూ నాట్కి ఒక విలువ ఉంది. ఏంటిది అంటే సో ఇక్కడ మ్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ 4π × 10⁻⁻7 హెన్రీ ఫర్ మీటర్ అంటున్నాం. సో ఇది మ్యూ నాట్ యొక్క వాల్యూ అన్నట్లు. అంటే ఇక్కడ శూన్యం యొక్క ప్రవేశశీలత లేదా యానకం లేనప్పుడు ప్రవేశశీలత యొక్క విలువ ఏది అంటే సో మ్యూ నాట్ ఈక్వల్ టు 4π × 10⁻⁻7 హెన్రీ ఫర్ మీటర్. సో ఈ వాల్యూ కూడా మనకు కొంచెం ఇంపార్టెంట్. ఈ వాల్యూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు ప్రవేశశీలతకు సంబంధించింది. ఇలాంటిదే మరొక ప్రవేశశీలత ఉంటుంది. దాన్ని సాపేక్ష ప్రవేశశీలత అంటాం. ఇప్పుడు జనరల్గా ప్రవేశశీలత అని చెప్పుకున్నాము. సో ఇప్పుడేనో సాపేక్ష ప్రవేశశీలత అంటే ఏంటిది అనేది ఇప్పుడు చెప్పుకుందాం దాని గురించి. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటిదంటే సాపేక్ష ప్రవేశశీలత. నెక్స్ట్ హెడ్డింగ్ సాపేక్ష ప్రవేశశీలత. సాపేక్ష ప్రవేశశీలత. సో దీన్ని రిలేటివ్ పర్మియబిలిటీ అనే పేరుతో పిలుస్తారు. రిలేటివ్ పర్మియబిలిటీ అంటే సాపేక్ష ప్రవేశశీలత అంటున్నాం. సాపేక్ష ప్రవేశశీలత అంటే ఏంటిదంటే ఇక్కడ ఒక యానకం యొక్క ప్రవేశశీలతకు శూన్య యానకం యొక్క ప్రవేశశీలతకు అంటే దాని అర్థం సింపుల్గా యానకం ఉన్నప్పుడు ప్రవేశశీలతకు యానకం లేనప్పుడు ప్రవేశశీలతకు మధ్య గల నిష్పత్తిని ఏమంటారంటే సాపేక్ష ప్రవేశశీలత అంటారు. సో దీన్ని నేను ఇప్పుడు సింపుల్గా ఒక లైన్ రూపంలో ఇక్కడ రాస్తాను చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే సాపేక్ష ప్రవేశశీలత ఈజ్ ఈక్వల్ టు సాపేక్ష
ప్రవేశశీలత ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే చూడండి ఇక్కడ, సో ఇక్కడ యానకం ఉన్నప్పుడు అంటున్నాం, యానకం ఉన్నప్పుడు ప్రవేశశీలత, యానకం ఉన్నప్పుడు ప్రవేశశీలత బై యానకం లేనప్పుడు ప్రవేశశీలత, యానకం లేనప్పుడు ప్రవేశశీలత. అంటే యానకం ఉన్నప్పుడు ప్రవేశశీలతకు, యానకం లేనప్పుడు ప్రవేశశీలతకు రెండింటి యొక్క మధ్య నిష్పత్తి, ఇక్కడ బై అని కొట్టాను కదా, బై అంటే నిష్పత్తి అన్నట్లు. వేటి మధ్య నిష్పత్తి అంటే యానకం ఉన్నప్పుడు ప్రవేశశీలతకు, యానకం లేనప్పుడు ప్రవేశశీలతకు మధ్య గల నిష్పత్తిని ఏమంటారు అంటే సాపేక్ష ప్రవేశశీలత అంటారు. అది దాని యొక్క డెఫినేషన్ అన్నట్లు. సో రెండు ప్రవేశశీలతల నిష్పత్తి, యానకం ఉన్నప్పుడు యానకం లేనప్పుడు, ఆ రెండింటి మధ్య నిష్పత్తిని మనం ఏమంటారంటే సాపేక్ష ప్రవేశశీలత అంటారు అంటున్నాం. అయితే ఇక్కడ సాపేక్ష ప్రవేశశీలతను μr చే సూచిస్తారు. కాబట్టి దీని μr ఇజ్ ఈక్వల్ టు, ఇంకా యానకం ఉన్నప్పుడు ప్రవేశశీలత అంటే μ అని రాసాము, యానకం లేనప్పుడు ప్రవేశశీలత అంటే μ0 అని రాసాము. కాబట్టి ఇప్పుడు సాపేక్ష ప్రవేశశీలతకు ఫార్ములా సూత్రం ఏంటి అంటే μr ఈక్వల్ టు μ/μ0 అనే పేరుతో పిలుస్తాం. సో ఇది సాపేక్ష ప్రవేశశీలతకు సంబంధించినటువంటి ఫార్ములా అంటున్నాం, రిలేటివ్ పర్మిబిలిటీ యొక్క ఫార్ములా అన్నట్లు ఇక్కడ. మరి ఇప్పుడు దీనికి ప్రమాణాలు ఏంటి అంటే సాపేక్ష ప్రవేశశీలతకు ప్రమాణాలు లేవు, దీనికి ప్రమాణాలు లేవు, దెర్ ఈజ్ నో యూనిట్స్. సాపేక్ష ప్రవేశశీలతకు ప్రమాణాలు లేవు. ఎందుకు లేవు అంటే పైన రాసింది ప్రవేశశీలతనే, కింద రాసింది కూడా ప్రవేశశీలతనే, రెండు ప్రవేశశీలతలే అన్నప్పుడు ప్రమాణాలు రాస్తే పైన ప్రమాణాలు కింది ప్రమాణాలు సేమ్ రాయాలి. హెన్రీ ఫర్ మీటర్ అని ఇందాక రాసుకున్నాం కదా, μ0 వాల్యూ రాసే దగ్గర 4π × 10⁻⁻7 హెన్రీ ఫర్ మీటర్ అని రాసాం కదా. కాబట్టి ఈ సేమ్ ప్రమాణాలు రాస్తే ఇక్కడ హెన్రీ ఫర్ మీటరే, ఇక్కడ హెన్రీ ఫర్ మీటర్ రాస్తే క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి సాపేక్ష ప్రవేశశీలతకు ప్రమాణాలు లేవు అని చెప్పండాం. సో ఇది సాపేక్ష ప్రవేశశీలత రిలేటివ్ పర్మియబిలిటీకి సంబంధించింది అంటున్నాం. ఇంకా దీని తర్వాత మనకు నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే అయస్కాంత అభివాహము అని చెప్పంటాం, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. మరి ఏంటిది అయస్కాంత అభివాహం అనేది? సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ అయస్కాంత అభివాహం, అయస్కాంత అభివాహం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అయస్కాంత అభివాహం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. చూడండి అయస్కాంత అభివాహం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటున్నాం. మరి అయస్కాంత అభివాహం అంటే ఏంటిదంటే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక ఇలా తీసుకున్నాను, ఇది ఒక వస్తువు అని తీసుకోండి, ఒక వస్తువు యొక్క ఉపరితలం అని తీసుకోండి, ఇది ఒక వస్తువు యొక్క ఉపరితలము అంటున్నాం. ఒక వస్తువు యొక్క ఉపరితలం ఇది. ఈ ఉపరితలం గుండా కొన్ని అయస్కాంత బలరేఖలు ప్రయాణిస్తున్నాయి. సో ఇక్కడ అయస్కాంత బలరేఖలు ఎలా ప్రయాణిస్తున్నాయంటే చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఇవి అయస్కాంత బలరేఖలు అని తీసుకోండి, ఇలా ఉన్నాయనుకోండి, ఇలా ప్రయాణిస్తున్నాయి అనుకోండి, ఇలా ప్రయాణించాయి. ఇవేంటివి అంటే అయస్కాంత బలరేఖలు. ఇప్పుడు ఇది వస్తువు యొక్క ఉపరితలము అన్నాం. దీని యొక్క వైశాల్యాన్ని ఏమని తీసుకుంటున్నానంటే ఏ వైశాల్యము అని తీసుకుంటున్నాం, ఏరియా కాబట్టి ఏ అంటున్నాం. ఈ వైశాల్యాన్ని ప్రమాణ వైశాల్యము అని లెక్కలోకి తీసుకుంటున్నాను. ఇదేనో వస్తువు యొక్క ఉపరితలము అని మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. అంటే ఇప్పుడు ప్రమాణ వైశాల్యం కలిగిన వస్తువు యొక్క ఉపరితలము అని మెన్షన్ చేశాం. ఈ ప్రమాణ వైశాల్యం కలిగిన వస్తువు యొక్క ఉపరితలం గుండా ప్రయాణించే అయస్కాంత బలరేఖల సంఖ్యనే అయస్కాంత అభివాహం అంటారు. ఈ సోదంతా లేకుండా ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక తలం గుండా ప్రయాణించే అయస్కాంత బలరేఖల సంఖ్యను అయస్కాంత అభివాహం అంటారు. ఇక్కడ ఎన్ని బలరేఖలు అయితే ప్రయాణించాయో ఆ బలరేఖల సంఖ్యనే అయస్కాంత అభివాహము అంటున్నాం. ఇక్కడ ఎన్ని బలరేఖలు ప్రయాణించాయి? 1 2 3 4 5 6 మొత్తం 6 బలరేఖలు ప్రయాణించాయి ఇక్కడ. అంటే 6 అయస్కాంత బలరేఖలు ప్రయాణించాయి కాబట్టి అయస్కాంత అభివాహం విలువ ఎంత అంటే 6 అని చెప్పాలి. ఒకవేళ 4 అయస్కాంత బలరేఖలే ప్రయాణించాయి అనుకోండి, అయస్కాంత అభివాహం విలువ 4 అనాలి.
ఒకవేళ 10 బలరేఖలు ప్రయాణిస్తే అయస్కాంత అభివాహం 10, 20 బలరేఖలు ప్రయాణిస్తే అయస్కాంత అభివాహం 20, ఎన్నన్నా ప్రయాణించవచ్చు. ఇలా ఇన్నే ప్రయాణించాలని రూల్ ఏం లేదు మనకు అక్కడ. కాబట్టి ఒక తలం గుండా ప్రయాణించే అయస్కాంత బలరేఖల సంఖ్యను అయస్కాంత అభివాహం అంటారు అంటున్నాం. ఈ అయస్కాంత అభివాహాన్ని 5b చే సూచిస్తారు. 5b అంటారు దీన్ని. అయస్కాంత అభివాహాన్ని 5b చే సూచిస్తారు. సో ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డినోటెడ్ బై 5b. అయస్కాంత అభివాహం దేంతో వచ్చినాం? 5b డినోటెడ్ బై 5b అంటున్నాం. ఇది అయస్కాంత అభివాహానికి సంబంధించింది. సేమ్ ఇలాంటి డెఫినేషనే మనకు అయస్కాంత ప్రేరణ కూడా వస్తుంది. కొంచెం తేడా ఉంటుంది, అంతే ఏం లేదు. మరి ఏంటిది అనేది నెక్స్ట్ అయస్కాంత ప్రేరణ. అయితే ఇక్కడ అయస్కాంత అభివాహానికి ప్రమాణం కూడా ఉంది. మనం ప్రమాణం కూడా రాద్దాం. అయస్కాంత అభివాహాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు, ఏ యూనిట్స్లో కొలుస్తారు అయస్కాంత అభివాహాన్ని అంటే వెబర్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు. ఇక్కడ ఎందులో కొలుస్తారు అంటున్నాం? వెబర్. ఇక్కడ రాస్తున్నాం అండి. అయస్కాంత అభివాహాన్ని వెబర్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మెజర్డ్ ఇన్ ద యూనిట్ ఆఫ్ వెబర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మెజర్డ్ ఇన్ ద యూనిట్ ఆఫ్ వెబర్. వెబర్ అనే ప్రమాణాల్లో కొలుస్తున్నాం.